హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన వీడియో క్లాసులను అయితే చేయడం జరుగుతుంది. టెట్ డిఎస్సితో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన వీడియోలను కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఈరోజు సైకాలజీకి సంబంధించిన బిట్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలకు ఉదాహరణ తెలపండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చేతి వేళ్ళతో పట్టుకొనుట. పిల్లలు సూక్ష్మ కండరాలను ఉపయోగించి రాయడం, బొమ్మలు గీయడం వంటి పనులు చేస్తుంటారు. ఇవి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలకు సంబంధించినది. చేతి వేళ్ళను ఉపయోగించి రాయడం, బొమ్మలు గీయడం వంటి పనులు చేస్తుంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాము. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 శైశవ దశలో పిల్లల యొక్క పెరుగుదల వికాసం అనేది వేగంగా జరుగుతుంది. ఈ దశలో మొదటి జత పాలదంతాలు అనేటివి 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో రావడం జరుగుతుంది. ఈ శైశవ దశ పూర్తయ్యే నాటికి 16 పాలదంతాలు రావడం జరుగుతుంది. దీనిలో పెరుగుదల వికాసం అనేది అత్యంత వేగంగా జరుగుతుంది శైశవ దశలో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షల్లో కాపీ కొట్టవద్దని తన స్నేహితుడికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి ఏ స్థాయిని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశకు చెందింది ఇది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఈ క్రింది దశలో జరుగుతుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేది జరుగుతుంది. 8 నుంచి 12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన అనేది పిల్లలలో ఏర్పడడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్యమైన లక్షణం ఏది? కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్యమైన లక్షణం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గుర్తింపు. సంఘంలో వారిని గుర్తించాలని కౌమారులు ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే ప్రవర్తనను ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనుగుణ్యము. అంటే పాత విషయాలను కొత్త విషయాలకు జోడించి నూతన విషయాలను తెలుసుకోవడాన్ని అనుగుణ్యము అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ నైతిక సాంప్రదాయంలోని మొదటి దశకు చెందిన పిల్లవాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి పిల్లలు పెద్దవారు చెప్పిన మాటలను పాటించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నేటివిస్ట్ దృక్పథం. నేటివిస్ట్ దృక్పథంలో ఒక భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం అనేది పిల్లలందరిలో ఉంటుందని తెలపడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దశకు చెందినది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో మేక్ బిలీవ్ ప్లే ఊహా క్రీడలకు సంబంధించి పూర్వ ప్రచాలక దశలో తెలియజేయడం జరుగుతుంది. పియాజే ప్రకారం ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు దీనిలో పరిపక్వత సాధించినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. శిశువు లైంగికతలో మార్పు చెందినప్పుడు మాత్రమే
కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు యొక్క ప్రవర్తన దీనిని తెలుపుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాంఘిక మరియు ఉద్వేగ వికాసానికి సంబంధించిన క్వశ్చన్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 శైశవ దశ. శైశవ దశలో ఉద్వేగాలు త్వరగా మార్పు చెందడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఉద్వేగ వికాసాన్ని పెంపొందించుటకు ఇది సరైన పరికరము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుమతించే. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శిక్షా విధేయత. ఇది మొదటి దశలో జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది ఆలోచించే సామర్థ్య అభివృద్ధికి సంబంధించింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నోమ్ చామ్స్కీ. వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వ్యక్తి నోమ్ చామ్స్కీ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్థానపై కేంద్రీకరించిన ఉపగమము ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మానవతావాదము. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వయోజనుల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశం ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాస కృత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హవిగ్ హరస్ట్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.